రాళ్లతో భయంకరంగా కొడుతుండగా ఆయనను అది ఓర్చుకునేగలిగినంత శక్తిని ఆయన పొందుకున్నాడు. ఎలాగంటే ఆయన పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపడదాం దైవజనమా. అందుకనే ఆత్మ మనలో ఉండాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆత్మలో ఉండి అంతవరకు ఆ భయంకరమైన శ్రమను భరించగలిగాడు. కానీ ఎప్పుడైతే లోక పాపాలన్నీ తన పైనకి ఎప్పుడైతే వేయబడాయో అప్పుడు దేవుడు తన చెయ్యొదిలిపెట్టి బయటికి వెళ్ళిపోయిందట. అందుకనే పాపము మనలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించడు. హల్లెలూయా. అందుకనే నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. మనం పరిశుద్ధులుగా ఉండుట కొరకు చూచుకోవాలి. ప్రతి దినము నిన్ను నీవు పరీక్షించుకోవాలి. నీకు ఒక దాహం అనేది ఉండాలి, నీకు ఒక దప్పిక అనేది ఉండాలి. పరిశుద్ధాత్మ దాహం